హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే పట్టీలు ఉంటాయి కదా, నల్లగా ఉన్న పట్టీల్ని తెల్లగా మెరిసేలాగా చేయడానికి ఒక చిన్న టిప్ అయితే కనుక ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎంత నల్లగా ఉన్న పట్టీలనైనా సరే ఈజీగా తెల్లగా చేయడానికి ఈ టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి. మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కుంకుల్ని తీసుకొని మినిమం ఒక 8 hours అయినా సరే వాటర్లో నానబెట్టేసి, మనకి కావాల్సింది ఏంటంటే కుంకుడు గల రసం అయితే కావాలి. కాబట్టి ఈ విధంగా కుంకుడు గల రసాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ మీరు ఒక చిన్న గిన్నె పెట్టుకొని వాటర్ పోసేసి టీ డికాషన్ కావాలన్నమాట. టీ పొడి వేసుకోండి. మీ దగ్గర ఏదైతే టీ పొడి ఉందో ఆ టీ పొడిని వేసుకొని టీ డికాషన్ పెట్టుకోవాలన్నమాట. ఈ టిప్ కోసం మనకి ఎక్కువ సమయం కూడా పట్టదు. మినిమం మనకు ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు ఏం చేస్తారంటే కుంకుడుగా దీన్ని ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకొని తీసుకున్న దాంట్లో కుంకుడుగా రసాన్ని కూడా రెండింటిని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా లిక్విడ్ని అయితే కనుక మనం తయారు చేసేసుకున్నాము. ఈ లిక్విడ్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. మంచి అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కువ మనీ కూడా అవ్వదు. మనకు చాలా తక్కువ మనీతోనే మనం పట్టీలు తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం వేడి తక్కువగా ఉండాలి. ఎక్కువ వేడి లేకుండా చూసుకోండి. కొంచెం వేడి ఉంటే సరిపోతుంది అనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు పట్టీలు ఎందులో అయినా సరే ఒక గిన్నెలో వేసేసి ఈ రసాన్ని అందులోకి పంపేసేయండి. పట్టీల్లోకి వేసేయండి. వేసేసి మినిమం ఒక 1 hour అయినా సరే నానబెట్టండి. నానబెడితే ఏంటంటే మనకి మురికి ఏదైతే ఉందో నలుపు ఏదైతే ఉందో అదంతా కూడా ఈజీగా మనకి పోతుంది అనమాట. కాబట్టి ఒక 1 hour అయితే నానబెట్టేసేయండి. నానిన తర్వాత అప్పుడు మీరు కొంచెం ఒక కుంకుడుగా తీసుకొని ఈ విధంగా మీరు పట్టీలను రుద్దితే సరిపోతుంది అనమాట. చక్కగా తెల్లగా మెరిసిపోతాయి. చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చూసారు కదా, ఇంతకుముందు పట్టీకి ఇప్పుడు ఇటు ఒకవైపు రుద్దిన దగ్గర తెల్లగా ఉంది, ఇంకోవైపు నల్లగా ఉంది. అలా చాలా ఈజీగా తెల్లగా అయిపోవడానికి అయితే కనుక మనకి ఈ కుంకుడుగాయలు అనేవి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అన్నమాట. ఇలాగ ఒక పట్టీ తర్వాత ఇంకొక పట్టీ సేమ్ ఇదే విధంగా కుంకుడుగాయలతో రుద్దినట్లయితే కనుక ఈజీగా తెల్లగా అయిపోతాయి. తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒకసారి రుద్దిన తర్వాత చూడండి ఎంత బాగా తెల్లగా మెరిసిపోతున్నాయో. ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి రిజల్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి కుంకుడుకాయల రసంలో మీరు కొంచెం సేపు నానబెట్టుకున్నా పర్లేదు. తర్వాత దీన్ని తీసేసి మంచి వాటర్లో కడిగేసేయండి. ఇంతకుముందు చూసారు కదా, ఫస్ట్ చూసినప్పుడు నల్లగా ఉన్నాయి, తర్వాత తెల్లగా వచ్చేసాయి. సేమ్ అదే విధంగా మనకి చాలా చాలా నల్లగా ఉన్న వాటిని కూడా తెల్లగా మార్చడానికి అయితే కనుక నిజంగా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.